ధ్యానించుకుందాం. పూర్వం నుంచి కూడా అంటే మన ప్రారంభ క్రైస్తవులు ఉన్నప్పటి నుంచి లేదా మన పాత నిబంధన నుంచి కూడా మన బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక ఆలోచన అనేది మనలో కలుగుతుంది. అది ఏమిటంటే దేవుని కొరకు నిజంగా ఆలోచించగలిగిన వారు, దేవుని కొరకు బ్రతకదలిచిన వారు మరి ఎలా తెగించి బతికారు దేవుని కొరకు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనం నివసిస్తున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అయినా సరే ఇంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో వారు నివసించినప్పటికీ దేవుని కొరకు ఏ విధంగా బ్రతికారన్న విషయాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నామని మనం అందరం కూడా అనుకుని క్రైస్తవ్యంలోనికి వచ్చాం, దేవుని కోసం బ్రతుకుతారని. కానీ దేవుని పని నిమిత్తం మనం ఏమన్నా తెగించి బతుకుతున్నామా అంటే ఆ విధంగా ఎవరు కూడా బతికే ఆలోచనలో లేవని మనం అందరం కూడా మన సొంత కార్యాల కోసం బతుకుతున్నారు. పాపం చేయడానికి తెగించి బతుకుతున్నాం కానీ దేవుడి పని చేయడానికి మాత్రం ఎవరు కూడా తెగించలేదండి, తెగించడం లేదు. ఇదిగో ఈ కార్యక్రమం కొరకు నేను తెగించి ముందుకు వెళ్తానన్న ఆలోచన అయితే ఎవరికి కనబడతలేదు. పాపం చేయడానికి లేదా వేరే ఇతర సమాజంలో జరుగుతున్న నీచ కార్యాలు చేయడానికి తెగిస్తున్నారు. మరి వాక్యం పట్ల వాక్యం ఇది చెప్పింది, ఇది చేయకూడదు అన్న విషయం తెలిసినా సరే తెగించి చేయడానికి చూస్తున్నారు. ప్రియారా, మన వాళ్ళందరూ కూడా మనుషులుగా క్రైస్తవులుగా ఉంటున్నవారు అన్యులకి తెలియదని మనం అనుకున్నట్లయితే క్రైస్తవులు అయినా మనం కూడా తెగించి బతకడానికే చూస్తున్నాం. కానీ ఎవరు కూడా ఇదిగో దేవుని వాక్యం మనకి ఈ విధంగా చెప్పింది, ఇలా బతికితేనే దేవుడు మనల్ని స్వీకరిస్తానని చెప్పాడు అన్న ఆలోచన పక్కన పెట్టి, కానీ ఏం చేసినా దేవుడు మనం తీసుకువెళ్తాడే, బాప్తిసం తీసుకున్నాం కదా, మనం ఎలా బ్రతికినా దేవుడు మనల్ని స్వీకరిస్తాడే అన్న ఆలోచన తెగించి బతుకుతున్నాం. కానీ ఇదిగో దేవుడు అనుకున్నట్లుగా బతికితే దేవుడు మనల్ని స్వీకరిస్తాడన్న ఆలోచన అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. పిల్లలు ఆలోచించలేకపోతున్నాం. మొదటి శతాబ్దం కానించి అంటే ముందు పాత నిబంధన కానించి మనం ఆలోచించగలిగితే, మనకి మొదటిగా ఉన్న వారిని గురించి కూడా మనం ఆలోచించగలిగితే వారు తెగించి ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో మనం ఆలోచించగలిగితే అందరికీ తెలిసిన విషయమే. ఆదాము అవ్వగారి విషయానికి అక్కడి నుంచి మొదలు పెడితే వారు కూడా తెగించి ఏం చేశారు. మరి ఏదోను తోటలో ఉన్నప్పుడు దేవుడు అనేక ఫలవృక్షములు ఆయన ఆ తోటలో పెట్టినప్పుడు మీరు అన్ని భుజించండి, కానీ ఇదిగో తెలివి జ్ఞానం ఇచ్చింది, ఈ చెట్లు మాత్రం ఈ ఫలం మాత్రం తినవద్దని ఆయన ఖచ్చితంగా ఆజ్ఞగా చెప్పాడు. ఏది మాట వరకు చెప్పలేదు, ఆజ్ఞగా ఇది మీరు తప్పకుండా ఈ పాటించాలి, ఈ పండు మీరు తినకూడదని ఖచ్చితంగా చెప్పాడు. మరి చెప్పిన ఆదాము గారు అవ్వగారు అది తినకుండా ఉండగలిగారా అంటే ఉండలేదు. తెగించేశారు. దేవుడి మాటను కూడా లెక్క పెట్టకుండా, ఆజ్ఞను కూడా లెక్క పెట్టకుండా ఆజ్ఞ అతిక్రమించి వారు తెగించి బ్రతికారండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్న విషయం తెలిసిన వారు కూడా అది తెగించి ఆ పండును తినేశారు. అంటే పాపం చేయడానికే తెగించారు. కానీ ఇదిగో దేవుడు చెప్పాడు కదా ఇవన్నీ తినడం పోనే ఆ ఒక్క పండు తప్ప వేరే తినడానికి ఆకలి తీర్చుకోవడానికి ఏమన్నా లేదా అని మనం అనుకున్నట్లయితే ఇంకా అనేక ఫలవృక్షములు వారు ఎదురున్నాయి, ఆ తోటలో ఉన్నాయి. కానీ వారు తెగించి ఎందుకు తిన్నారంటే వాళ్ళు ఓ ప్రేరేపణ అనేది కలిగించింది అపవాది. తెగించేంత విధంగా అపవాది వాళ్ళు ప్రేరేపించింది. ఆ తెగింపు దేవునిలో ఉండాలని ఆయన అనుకుంటే వారు ఏం చేస్తుందంటే సాతానికి లోబడిపోయి ఆ తెగింపు దేవునికి దూరం అయిపోవడానికి ఉపయోగిస్తున్నారు. దేవుడికి దూరం అయిపోయి ఆనాటి నుంచి వారు దూరం అయిపోయారు. ఆత్మీయంగా వారు దేవుడికి దూరం అయిపోయారు. ఆ పండు తిన్నా కాడి నుంచి సాతాను వాళ్ళు ఆ విధంగా ప్రేరేపించి తెగించింది. మరి మనం ఇప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా సాతాను ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా ఆలోచించకుండా దేవుడిని ఆలోచించకుండా, ఆయన కార్యములు ఆలోచించకుండా, ఆయన మరి ముఖ్యంగా ఆయన పని దొంగిలించే వారిగా మనల్ని తెగించి తిరుగుతున్నాం. పిల్లలు ఎవరు కూడా ఆయన పనిలోకి తెగించి రాలేకపోతున్నాం. ఇదిగో ఇన్ని ఆత్మలు మన కళ్ళ ఎదుట, మన సహోదరులు మనకు తెలుసున్న వారులే నాశనం అయిపోతున్నా. తెగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు చెబితే వారు ఏమనుకుంటారని మనం ముందుగానే ఆలోచించుకొని ఆ ప్రయత్నం కూడా చేయనిత్తలేదు. ప్రియాలు అమ్మవారి మనల్ని తెగించి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆ మాటలు, దేవుని మాటలు, ఉన్నతమైన ఈ మాటలు చెప్పడానికి మరి మనకి ప్రేరేపిస్తలేదు. ఎందుకంటే అపవాది మనలో పనిచేస్తుంది.
మరి దేవుని పని మరి ఆనాడు పాత నిబంధనలో ఉన్న ఓ భక్తిని మనం ఆలోచించగలిగితే ఎలాంటి పరిస్థితులలో మరి రాజులు సైతము ఎదిరించి ఎలాగైతే వారు తెగించి దేవుని పని కోసం ఎలా నిలబడ్డారో ఒకసారి మనం ఆలోచించగలరు. ఆ భక్తుని పేరు మొద్దుకే. ఎస్తేరు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది పిల్లల. ఎస్తేరుకి పినతండ్రి అవుతాడు మొద్దుకే. మరి ఏ విధంగా ఆనాటి కాలంలో రాజుల పరిపాలనలో మరి ఆ రాజుని మరి ఏ విధంగా ఎదిరించి, శాసనాన్ని ఎదిరించి, ఆజ్ఞని ఎదిరించి మరి దేవుని కొరకు ఉన్నతంగా బతకడానికి ఏ విధంగా తెగించాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఎస్తేరు గ్రంథం ఒకసారి మనం చూసి ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ జరుగుతున్న శాసనం ఏంటంటే యూదులందరినీ కూడా నాశనం చేయడానికి ఒక రాజు శాసనాన్ని అనేది విడుదల చేశాడు. తన పక్కనున్న మరి వాళ్ళకి సలహాలు ఇచ్చే సలహాదారులు వారి మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు ఆ ఆలోచనలని వాళ్ళ మాటలని పరిగణలోకి తీసుకుని ఆ రాజు చేస్తున్న శాసనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యూదులందరినీ కూడా నశించాలన్న శాసనాన్ని విడుదల చేస్తున్నాడు పిల్లల. ఆ శాసనాన్ని విడుదల చేయడానికి మరి ఆ యూదులందరూ నశిస్తే మరి దేవుడు ప్రణాళిక యూదులలో నుంచి రావలసిన యేసుక్రీస్తు వారు, యూదా గోత్రంలోంచి రావాల్సిన యేసుక్రీస్తు వారి ప్రణాళిక ఏమైపోతుందన్న ఆలోచన కలిగి మరి రాజుకి ఆ సలహాదారులు ఇస్తున్న మాటలన్నీ పరిగణించుకుని మరి ఆ రాజు ఇస్తున్న ఆ శాసనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆదారును 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థలన్నిటికీ పంపబడేను అంటున్నాడు. ఇక్కడ ఏ తాకీదు పంపుతున్నాడంటే ఆ రాజు పేరు 7వ వచనంలో మొదటిగా రాయబడి ఉంటుంది. ఆ రాజు పేరు అహస్వేరోషు. ఆ రాజు మరి శాసనాన్ని, తాకీదిని మొత్తం రాజ్య సంస్థలకు అన్నిటికీ కూడా పంపడం జరిగింది పిల్లల. మొత్తం యూదులలో ఉంటున్న వారందరూ కూడా ఎవరినెవరిని అంటున్నాడు ఆయన? యవనులని, వృద్ధులని, శిశువులని, స్త్రీలని, యూదుల్లో ఉన్న మొత్తం అందరినీ కూడా నాశనం చేయమని ఒక ఆజ్ఞ అనేది వెలువడింది. అక్కడికే అంటే అన్ని మొత్తం సంస్థానానికి కూడా ఆ వార్త అనేది పంపడం జరిగింది. ఎవరిని కూడా యూదులని వారిని ఎవరిని కూడా విడిచిపెట్టవద్దని తాకీదు, ఒక ఆజ్ఞగా అది ప్రకటించబడింది రాజ్య సంస్థానాలకు అన్నిటికీ కూడా. మరి అలాంటి ప్రదేశంలో మరి దేవుని సువార్తను లేదా దేవుని మాటను అప్పుడు ఆ రోజు రాజు సంస్థానానికి ఎవరు కూడా గోనె పట్ట కట్టుకుని వెళ్ళేవారు ఎవరు కూడా వెళ్ళకూడదు. అక్కడ శాసనం ఉంది. గోనె పట్ట కట్టుకుని ఆ రాజ్య సింహాసనం ఎదురుగానే ఆ సంస్థానానికి కానీ వెళ్ళకూడదని అక్కడ ఆజ్ఞ అనేది ఉందని తెలుస్తుంది కదా బైబిల్ గ్రంథంలో. అక్కడి నుంచి అలా చదువుకుంటూ 4వ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో యూదులందరినీ చంపేస్తే మరి దేవుని ప్రణాళిక తర్వాత కలగబోవు ప్రణాళిక అంతా జరగదని మరి ఒక వ్యక్తి మొద్దుకే అన్న ఒక బోధకుడు మరి ఆ మాటను తీసుకుని మరి ఆజ్ఞను తీసుకుని గోనె బట్ట కట్టుకుని మరి ఆయన చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే 15వ వచనంలోకి, అదే 3వ అధ్యాయం 15వ వచనంలోకి ఇస్తున్నాడు. ఎస్తేరు దగ్గరికి వెళ్ళి, ఆ ఎస్తేరు గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన సంస్థానంలో తిరుగుతున్నాడంట. తిరిగినప్పుడు మరి ఇక్కడ రాకూడదు కదా అని ఎస్తేరు బాధపడి, ఎస్తేరుకి పినతండ్రి అయినప్పటికీ కూడా మరి ఆమె రాణి స్థానంలో ఉంది కనుక మరి మొద్దుకే గారిని ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం. 15వ వచనం నుంచి ఒకసారి మళ్ళీ చదువుదాం. 4వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఎట్లా నేను నీవు పోయి దోషానందు కనబడిన
యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించదను అంటుందండి. ఇక్కడ మరి మొర్దెకై గారు నేను చనిపోయినా పర్లేదు, ఈ మాట మాత్రం రాణి అయిన ఎస్తేరుకి తెలియాలని ఉద్దేశం కలిగి గోనె బట్ట కట్టుకుని ఆ సంస్థానానికి వెళ్ళి ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళాడంట. మరి ఆయన చూసి ఇదిగో నేను మరి ఆయన సంహారస్తాలు ఎలా ఉంటే ఇది సరికాదని ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి మరి మొర్దెకై గారికి ఇవ్వడానికి ఆ రాణిగారు చూశారన్న. రాణిగారు చూసినప్పుడు ఈ విషయం ఇప్పుడు నాకు కావాల్సింది వస్త్రాలు కదమ్మా, అసలు విషయం నీకు చెబుదామని నేను ఇక్కడికి తెగించి వచ్చిన అంటున్నాడు. అక్కడికి వెళితే తన ప్రాణాలు పోతాయన్న విషయం మరి మొర్దెకైకి తెలిసినా సరే దేవుని మాట ప్రకారం దేవుని ప్రణాళిక జరగాలి కనుక అక్కడ తెగించి ఆ మొర్దెకై ఆ సంస్థానానికి వెళ్ళినట్టుగా ఆ రాణి వారికి ఈ సంగతి, ఎందుకంటే ఇటువంటి ఆజ్ఞ ఒకటి జారీ చేసి పడిందని, ఇలాంటి ఆజ్ఞ ఒకటి సంస్థలకు అన్నిటికి పంపబడిందన్న విషయం ఎస్తేరు గారికి తెలియలేదు. ఆ విషయం ఎలాగైనా సరే ఆ రాణికి తెలియజేయాలన్న ఉద్దేశం కలిగి ఆయన ప్రాణం పోయినా సరే ఈ మాట ఎలాగైనా ఆవిడికి తెలియజేయాలని తెగించాడు. తన ప్రాణం పోతుందన్నా సరే లెక్క చేయకుండా దేవుని మాటను మరి ఎలాగైనా తెలియచేయాలన్న ఉద్దేశం కలిగి రాణి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరిచిన తర్వాత ఆవిడ అంటున్న విషయం ఏంటంటే నా ప్రాణం పోయినా సరే ఇది న్యాయం వ్యతిరేకమైనా సరే, ఎందుకంటే స్త్రీలు మరి ఆ రాజునికి వ్యతిరేకంగా చెప్పడానికి మరి అక్కడ అర్హత లేదు, లేదు. ఏ విషయాన్ని కూడా రాజుకి ఆజ్ఞగా చెప్పవలసిన మాట ఏది కూడా రాని వారికి ఉండేది కదా ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో నేను న్యాయ వ్యతిరేకమైనా సరే నేను వెళ్ళి ఆయన రాజు దగ్గరికి ప్రవేశించి నేను నశించిపోతున్నా సరే, నేను చనిపోయినా, అక్కడ రాయబడి ఉంది, మళ్ళీ చదువుతాం మాట, న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదును అంటుంది. నేను నశించదు, నేను చనిపోయినా పర్వాలేదు, ఇది ఎలాగైనా రాజుకు తెలియాలి. ఈ మాటకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక ఈ ఆజ్ఞను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశం కలిగి ఇది న్యాయ వ్యతిరేకమైనా సరే నేను రాజు దగ్గరికి ఎలాగైనా వెళ్తాను, వెళ్ళి నేను చనిపోయినా ఈ మాట మాత్రం ఆయన తెలియజేసి ఈ ఆజ్ఞను ఆపు చేస్తానన్న ఉద్దేశం కలిగి ఆవిడ తెగించి ముందుకు వెళ్ళింది. తెగించింది. ఆనాడు ఆ తెగించింది కనుకే ఈ మాట చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అన్న గ్రంథాన్ని ఇందులో పొందుపరిచారు. అలా తెగించి దేవుని కొరకు తెగించి బ్రతికింది ఆనాడు కాలం. మొర్దెకై తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయకుండా తెగించి రాణి దగ్గరికి వెళ్ళాడు. రాణిగారు తన ప్రాణం పోయినా నేను నశించిపోతానన్నా సరే రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరిచింది. మరి ఇటువంటి తెగించి బ్రతకడానికి మన పూర్వీకుల్ని పాత నిబంధన గ్రంథంలో ఏంటి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దేవుడి పని చేయడానికి ఎవరైనా తెగిస్తున్నామా? ఇటువంటి ఆజ్ఞ చేయవలసిన పనులు ఈ నేటి కాలంలో మనకి లేవు. ఆ రాజు పరిపాలన లేదు. స్వేచ్ఛమైన స్వతంత్ర దేశంలో మనం బ్రతుకుతున్నాం. ఏ మాటనన్నా సరే మరి ఎదుటివారి మత గ్రంథాలను దూషించకుండా మనం మత ప్రచారాన్ని స్వేచ్ఛగా చేసుకునే ప్రదేశంలో సమాజంలో మనం బతుకుతున్నాం. అయినా సరే దేవుడి మాటలు చెప్పడానికి ఎవరు కూడా తెగించడం లేదు. దేవుడి మాటలు మన ప్రాణం పోతుందన్న అంత పరిస్థితి అయితే నేటి కాలంలో లేదు. అయినా సరే మనం తెగించి దేవుని పని చేయడానికి వెళ్ళటం లేదు శ్రీరామ్. ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుని కొరకు వారు తెగించి మరి ఆ మాటలు చెప్పడానికి తన ప్రాణాలు పోతున్నా సరే మరి వారు వెళ్ళినట్టుగా కనపడుతుంది పీరా. కానీ మొదటగా అనుకుంటున్న ఆదాము గారు అవ్వగారు ఆ మాట తెగించలేక సాతానికి ప్రేరేపణకు లోనైపోయి కానీ వారు కడుపును పుట్టిన కయ్యని ఏబేలు కూడా కయ్యని కూడా అలాగే తయారవుతారు. ఏబేలు మరి ఆ కయ్యని ఆస్తిపాస్తులు ఏమైనా మరి తీసేసుకున్నాడా అని మనం ఒక ఆలోచిస్తే అలాంటి ప్రదేశాలు కూడా అయినా సరే కయ్యని ఏబేలుని చంపేశాడు. మరి ఇలాంటి ఆలోచన ఎలా తెగించాడంటే వారిలో ప్రేరేపిస్తున్న సాతాను ప్రేరేపణ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి తెగించి బ్రతికి ఆ నరకానికి వెళ్ళిపోయినా కన్నా ఆలోచిస్తున్నారు. కానీ ఇదిగో దేవుని కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన సువార్త కొరకు బ్రతికి దేవుని కొరకు తెగించి బ్రతుకుతాను. వారు వినకపోయినా ప్రతి ఒక్కరికి మాటలు తెలియపరచాలన్న ఉద్దేశం కలిగి ఎవరైనా ముందుకు వెళ్తున్నారా అంటే
వెళ్ళటం లేదు పిల్లరా, వెళ్ళటం లేదు. ఆదివారం ఆగానే బైబిల్ తీసుకుని ఎక్కడో మరి అక్కడ కబోర్డ్లో ఉంటున్న బైబిల్ని దులుపుకొని వెళ్ళి ఒక అరగంట గంట అక్కడ కాలక్షేపం చేసి మరలా మరి తన నిజ జీవిత అవసరాలు తన పనులను తను చూసుకోవడానికి చూస్తున్నాను. కానీ ఇదిగో దేవుని పని ఉంది, ఆ పని కొరకు నేను తెగించి బ్రతకాలి. ఇదిగో పూర్వం ఉంటున్న ప్రవర్తలు కానీ మరి అపోస్తులు కానీ తెగించారు తన ప్రాణాలు సైతం పెట్టారు తెగించి. ఆఖరి మరి పేతురు గారిని యోహాను గారిని కూడా అదే మాట, ఇగో నువ్వు రేపటి నుంచి నువ్వు ఇక్కడి నుంచి దేవుని మాట క్రీస్తు మాట నువ్వు ప్రకటించకుండా ఉండాలి. ప్రకటిస్తే మాత్రం నిన్ను మరి చెరసాల్లో వేసేస్తామన్నా సరే మేము విన్న వాటిని మేము చూసిన వాటిని మేము మాత్రం చెప్పకుండా ఉండలేము, దేవునికి వ్యతిరేకంగా మేము బ్రతకలేమని వారు తెగించి బ్రతికారు. తన ప్రాణాల సైతం తృణప్రాయంగా పెట్టి వారు సేవ చేశారు పిల్లరా, సేవ చేశారు. అటువంటి పరిస్థితి ఏమీ ఇప్పుడు లేదు కదా సమాజంలో. అటువంటి పరిస్థితి లేనప్పుడు మరి మనం చెప్పడానికి దేవుని మాట దేవుడి పని చేయడానికి ఎందుకు తెగిస్తలేదని ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకోవాలి కదా. మనమే ఆలోచించుకోవాలి. ఎందుకు మనం చేయలేకపోతున్నాం ఈ కార్యక్రమాన్ని, మరి ఎందుకు తెగించలేకపోతున్నాం? పాపం పని చేయడానికి ఎలా తెగిస్తున్నారో పిల్లరా ఈ లోకంలో మనం చూస్తున్నాం. చిన్నపిల్లలను పాడు చేసేవారు, దొంగతనాలు చేసేవారు, హత్యలు చేసేవారు, మరి టెర్రరిస్టులుగా మారిపోతున్న వాళ్ళు, బాంబులు పెట్టి చంపేస్తున్నవారు, అనేక మంది దేవునికి విరోధంగా సాతానికి అనుచరులుగా తెగించి బతుకుతున్నారు ఈ సమాజంలో. కానీ దేవుని కొరకు బ్రతికేవారు కనబడతలేదు పిల్లరా. దేవుని కొరకు బ్రతికేవారు తెగించి బతకడానికి అవసరం లేదు, తెగించి బతకలేకపోతున్నారు పిల్లరా దేవుని కొరకు. మరి ఆనాడు ఆదాము గారికి అలాగే ప్రేరేపించి దేవునికి దూరం అయిపోయారు. తర్వాత కయ్యోను అలాగే అయిపోయాడు. మరి ఇంకో వ్యక్తి కూడా చూసి మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారిని మరి శిలువ వేసిన తర్వాత మరి ఏం జరిగిందో, తను మరి ఆ శిలువలో వేలాడుతున్నప్పుడు మరి అక్కడ జరిగిన చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేసి నేను ముగిస్తున్న పిల్ల. మార్కు సువార్త 15వ అధ్యాయము మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. మార్కు సువార్త యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణం త్యాగం అయిపోయిన తర్వాత మరి ఆయన్ని కిందకి దించి మరి సమాధి కార్యక్రమం చేయడానికి ఎవరు వెళ్తారు? ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళడమే మరి శిష్యులే కనిపించబడిపోతున్న ఆ రోజుల్లో మరి ఈయన తెగించి ఎలా ముందుకు వెళ్ళాడు, ఏం చేశాడన్న విషయం మనం చూద్దాం. 42వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాను. ఇక్కడ అరిమతయ యోసేపు ఈ యోసేపు గారు మరి తెగించి అని రాయబడి ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు రాజవద్దు. వెళ్తే ఏం జరుగుతుంది? తన ప్రాణాలకే ప్రమాదం కూడా కలగవచ్చు. అయినా సరే ఆయన్ని కిందకి దింపి సమాధి కార్యక్రమం చెయ్యాలి అనే ఉద్దేశం కలిగి తెగించి అని రాయబడి ఉంది. తెగించి ఆయన వద్దకు పిలాతు వద్దకు తెగించి యేసు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాడు పిల్లరా. యేసు దేహం తెగించి, ఎందుకంటే తన ప్రాణం పోయినా సరే ఈ కార్యక్రమం అనేది చెయ్యాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు పిల్లరా. ఆయనే లేకపోతే ఈరోజు మరి లేఖనం నెరవేరకపోను పిల్లరా. సమాధి చేశాడు కనుక మరలా ఆయన 3వ నాడు మళ్ళీ పునరుద్ధరణై లేచి అనేక మందికి, ఇందాక మనం చదువుకున్న వచ్చిన అనేక మందికి ఆయన మళ్ళీ కనపడినట్లుగా మనకు వాక్యంలో రాయబడం. మరి ఈ కార్యక్రమే అక్కడ జరగకపోతే, ఈ యోసేపు గారే మరి తెగించి వెళ్ళకపోతే రాజు వద్దకు వెళ్ళి ఏ సరే అని అడగకపోతే ఏం జరుగుతుంది? మరి అలాంటి తెగించి తన ప్రాణాలు పోతున్నాయన్న సంగతి తెలుసుకున్నా సరే వారు వెళ్ళారు. మరి ఈ లోకంలో మనకు అటువంటి కార్యక్రమం లేదు. ప్రాణాలు పోయేంత ఆలోచన అయితే ఈ కాలంలో లేదు కదా. సమాజం మారింది, మనకు హక్కు ఉంది, మన ప్రచారం చేసుకోవాలి కదా. మన దేవుడిని మనం మరి ప్రచారించుకోవాల్సిన
హక్కు ఉంది. ఇప్పుడు అందరికి తెలియపరచవలసిన హక్కు కూడా ఉంది రాజ్యాంగంలో. అయినా సరే ఎవరు కూడా తెగించుకోవట్లేదు. పాపం చేయడానికి తెగిస్తున్నాడు, హత్యలు చేయడానికి తెగిస్తున్నాడు, మరి దుర్మార్గమైన పనులన్నీ చేయడానికి, దొంగతనాలు చేయడానికి, ఎంతో ప్రతిష్టంగా ఉన్న మరి బ్యాంకుల సైతం కూడా కొలగొట్టడానికి తెగిస్తున్నాడు. వీళ్ళ తన ప్రాణాలు పోతాయన్న సంగతి, దొరికితే చంపేస్తారన్న విషయం తెలుసు, దానికి తెగిస్తున్నారు. కానీ దేవుని పని చేయడానికి ఎవరో తెగిస్తలేదు, తెగిస్తారు. మరి మనం ఈ మాటలు వింటున్నాం, మనం దేనికి తెగించాలి? పాపం పని చేయడానికి తెగించాలా, దేవుని పని చేయడానికి మనం తెగించాలా? మనమే ఆలోచించుకోవాలి పిల్లల, ఆలోచించుకోవాలి. మరి ఏ ఆలోచనలో మనం ఉన్నామో, ప్రతి వారం వస్తున్న మనము సంఘాల్లో నింద పెడుతున్నాం, కానీ ఈ ఆలోచన కలిగి ఉన్నామా? దేవుని కొరకు పని చేయడానికి మనం ఆలోచిస్తున్నామా, తెగిస్తున్నామా? అనేకమైన లోక సంబంధమైన పనుల కొరకు మనం తెగించి బతుకుతాం, మన ప్రాణాలు సైతం పెట్టడానికి. కానీ దేవుని పని చేయడానికి ఆయన అంటాడు, నా సువార్త నిమిత్తము, నా నిమిత్తం ఎవరైనా ప్రాణం పెట్టినా వారిని నేను రక్షిస్తాను, రెండవ మరణంలోనికి వెళ్ళకుండా నేను నిత్య జీవంలోనికి వెళ్ళిస్తాననే వాక్యమే సెలవిస్తుంది. మరి అటువంటి పరిస్థితులు మరి దేవుడు వాగ్దానం చేసినా సరే ఈ మాట ఎవరు పట్టించుకోకుండా ఈ మరి దేవుడి పని, దేవుడికి విరుద్ధంగా, దేవుడికి దూరం అయిపోవడానికి, వాక్యానికి దూరం అయిపోవడానికి మనుషులు తెగిస్తున్నారు. కానీ దేవునికి దగ్గరయ్యి వాక్యం ప్రకారంగా బ్రతికి మరి దేవుడి లోకానికి వెళ్ళాలని ఎవరు కూడా తెగించి వెళ్ళటం లేదు. ఇలాంటి భక్తులను జీవితాన్ని మనకి మాదిరిగా పెట్టినా సరే మనం ఎవరు కూడా ఆలోచించలేకపోతున్నాం. ఇంకా అనేక మంది తన ప్రాణం సైతం పెట్టడానికి తెగించారు పిల్లలు. ప్రాణం పోతున్నా సరే లెక్క చేయకుండా దేవుని మాటలు ప్రకటించడానికి వాళ్ళు తెగించి బ్రతికారు. అందుకే బ్రతికారు కనుక విశ్వాసాల వీరుల జాబితాలో తన పేర్లు ఉన్నాయి, జీవగ్రంథంలో తన పేరు రాయిస్తానని ఆయన సెలవిచ్చాడు పిల్లలు, సెలవిచ్చాడు. మరి అటువంటి స్థితిలో మనం ఎవరికి తెగించి బ్రతుకుతున్నాము? సాతానికి మాటకు లోనైపోయి దేవుడికి దూరం అయిపోతున్నామా? లేదా సాతాన్ని ఎదిరించి తెగించి మనం దేవునికి దగ్గరయ్యి దేవుడి లోకానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నామా? మీరే మనసు పెట్టి ఆలోచించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. ప్రార్థన.